శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. 3/12/2025 బుధవారం హనుమద్వ్రతం. మనం హనుమత్ జయంతి, హనుమంతుడి ఎట్లా చేసుకుంటామో హనుమద్వ్రతం కూడా అలా చేసుకుంటాం. చాలా విశేషం. ప్రతి హనుమ గుళ్ళో కూడా ఈ హనుమద్వ్రతాలు చేస్తారు. ఎక్కడెక్కడ హనుమ గుడి ఉందో అక్కడ ఈ హనుమద్వ్రతాలు తప్పకుండా చేస్తారు. ఇది చేసుకోవటం కూడా మనందరికీ చాలా విశేషం. ముందు ప్రార్థన చేసుకుందాం. హనుమా అంజనాసును వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణస్సకః పింగాక్షోమిత విక్రమః ఉదతిక్రమణచ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవసదర్పః ఏతాని ద్వాదశ నామాని కపీంద్రస్య మహాత్మనః యాత్రకాలే విశేషితః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, పడుకునేటప్పుడు కానీ, ఒక పని మీద వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పరీక్షకు వెళ్ళేటప్పుడు కానీ ఈ శ్లోకం చదువుకుని వెళ్తే మనకి అఖండ విజయాన్ని ప్రసాదిస్తాడు హనుమ. మనకి మనోధైర్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, తేజస్సుని ఇచ్చే మహానుభావుడు ఈ హనుమద్వ్రతం. ఈ హనుమద్వ్రతం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి ఆ విషయం తెలుసుకుందాం. ఈ హనుమద్వ్రతం అండి అసలు పంపా నదీ తీరంలో చెయ్యాలి. పంపా నదీ తీరం అంటే ఎక్కడ? అయ్యప్ప స్వామి దగ్గర. మనం అంత దూరం వెళ్ళలేం కదా. అందుకని మన ఇంట్లోనే హనుమ ఫోటో పెట్టుకుని చక్కగా కలశ స్థాపన చేసుకునేటప్పుడు ఏం చేస్తాం? కలశంలో కొంచెం నీళ్లు పోసుకుని తాములపాకులు కానీ, మామిడాకులు కానీ, కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్కది పెట్టుకుంటాం కదండి. ఆ నీళ్లు పోసేటప్పుడు ఆ పంపా నది నీళ్ళే అందులో పోస్తున్నట్టుగా మనం ధ్యానం చేసుకుని ఆ పంపా నీళ్ళు అందులో పోసుకుని కాసిన అక్షింతలు, చిల్లర డబ్బులు వేసుకుని కలశం పెట్టుకుని స్వామివారికి చక్కగా యథాశక్తిగా 108 తాములపాకులతో కానీ, 108 అరటిపళ్ళతో కానీ, 108 నామాలతో సింధూర పూజ కానీ చేసుకుని మన ఓపాలతో అప్పాలు, గారెలు. ఆయనకి ఏమిటి? ఎన్నో జన్మల పుణ్యము ఇన్నాళ్లకు పండెనేమో ఈశ్వర కృపచే ఇన్నేళ్లకు నీ ప్రతిభను విన్నపు మరింతురయ్య వినుమా హనుమా. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనకి ఇలా చెప్పుకోవటం, చేసుకోవటం కూడా ఒక అదృష్టం అండి. హనుమ పూజ చేసుకోవాలన్నా, హనుమను తలవాలన్నా, హనుమే కాదు ఏ దేవుడికైనా దైవధ్యానం చెయ్యాలి అని మన మనస్సంకల్పం రావటం మన పూర్వజన్మ సుకృతం. అటువంటిది ఈ హనుమద్వ్రతము. హనుమతి గురించి తెలుసుకోవటం, చేసుకోవటం కూడా ఇంకా చాలా విశేషం. కొంతమంది అయితే ఈ హనుమద్వ్రతానికి 3 రోజుల ముందు నుంచి దీక్ష తీసుకుంటారు. కాషాయ వస్త్రాలు కట్టుకుని దీక్ష. వాళ్ళకి ఏమిటి? ఏదో అనుకున్న పనులు నెరవేరట్లేదో, ఉద్యోగం రావట్లేదో, పిల్ల పెళ్ళి అవ్వట్లేదు, ఏవో ఉంటాయి కదా మన కోరికలు. అవి నెరవేరటం కోసం 3 రోజులు ముందుగానే దీక్ష చేసుకుని ఈ హనుమద్వ్రతం నాడు ఆ దీక్ష విరమణ చేసుకుంటారు. అది కూడా చాలా విశేషంగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఎందుకంటే అసలు ఇది ఎవరు చేశారు అంటే చంద్రవంశంలో సోమదత్తుడనే ఒక మహారాజు ఉన్నవాడు. ఆయన తన రాజ్యాన్ని అంతా పొంగొట్టుకుని బికారి అయ్యి ఏమిట్రా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండేసరికి అప్పుడు నారద మహర్షి వచ్చి, ఏమయ్యా సోమదత్త, ఏమిటి విచారంగా ఉన్నావు, ఏమిటి ఇలా అయింది అనేసరికి, ఏం చేయనండి, నా గ్రహస్థితి బాగుండలేదో ఏమిటో ఇలా జరిగిందని బాధపడుతుంటే, ఏం బాధపడకయ్యా, రేపే హనుమద్వ్రతం, వెళ్ళు, చక్కగా పంపా నది తీరం దగ్గరే ఉంది నీకు, వెళ్ళు అనేసరికి అందులో చక్కగా ఈ మార్గశిర మాసము త్రయోదశి తిథి అన్నీ కలిసి వచ్చినాయి ఆయనకి. ఆయన వెళ్ళి చక్కగా కలశ స్థాపన చేసుకుని చక్కగా పూజ చేసుకునేసరికి వెంటనే మళ్ళీ ఆయన రాజ్యాన్ని యుద్ధానికి వెళ్ళి ఆయన రాజ్యాన్ని ఆయన తిరిగి సంపాదించుకున్నాడు. చూసారండి, ఆ హనుమద్ వ్రతం చేయటం వల్ల అంత విశేషం ఉంది. ఈ హనుమద్ పీఠాలు 3 ఉన్నాయి, 13 పీఠాలు ఉన్నాయి. అందులో ఒకటి పంపా నదిలో ఉంది, ఇంకా మిగతా చాలా చోట్ల ఉన్నాయి. అందుకని ఆ పంపా నది దగ్గరికి వెళ్ళి ఈ సోమదత్తుడనే ఆయన ఆ వ్రతం చేసుకున్నాడు. ద్రౌపది కూడానండి ఈ హనుమద్వ్రతం చేసింది. ఎందుకు? తన భర్తలు యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయం సాధించటం కోసమని ఆ ద్రౌపది కూడా ఈ హనుమద్వ్రతం చేశారు. ఈ వ్రతం చేయని ఒకవేళ మనం ఈ వ్రతం అంతా మేము చేసుకోలేమండి, ఇంత అంగామా చేయలేము అనుకున్న వాళ్ళండి, హనుమద్వ్రతం చేసేవాళ్ళ ప్రసాదం తీసుకున్నా కూడా చాలా విశేషం. హనుమద్వ్రతం చేసినంత ఫలితం వస్తుంది. అంత విశిష్టత ఉన్న ఈ హనుమద్వ్రతం. ఇతడు ఎవడండి? రాముని బంటు, రాముడు దూత. అటువంటి ఈ హనుమంతుడిని చేసుకోవటం, సింధూరంతో అర్చన చేయటం కూడా
చాలా విశేషం అండి. మనం ప్రతి మంగళవారం హనుమకు పూజ చేసుకుంటాం. తాములపాకులతో కానీ నిమ్మకాయలతో కానీ గజ నిమ్మకాయలని నిమ్మకాయల దండ కూడా వేస్తాం స్వామికి మనం. అటువంటి ఈ హనుమద్ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఓపాన శక్తితో వారు చేసుకుని కనీసం అప్పాలు చేసుకోండి. లేని వాళ్ళకి శనగలు నానపెట్టుకుని తిరమూత వేసి నైవేద్యం పెట్టుకోండి. లేదు 4 అరటిపళ్ళు తెచ్చుకొని నైవేద్యం పెట్టుకోండి. అది కూడా కుదరలేని వాళ్ళు 2 అరటిపళ్ళు కొబ్బరికాయ తీసి గుడికి వెళ్ళి దగ్గరలో ఉన్న హనుమ గుడికి వెళ్ళి ఆ స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకుని ఆ స్వామివారి ప్రసాదం తీసుకున్నా కూడా విశేషం. ఇందులో ఒక 12 నామాలు ఉంటాయండి. ఆ సహస్రాలు అష్టోత్తరాలు చేసుకోలేని వాళ్ళు కనీసం ఈ 12 నామాలు చెప్పుకుందాం మనం. ఓం హనుమతే నమః, ఓం బలసిద్ధికరాయ నమః, సర్వరోగహరాయ నమః, సర్వదుఃఖహరాయ నమః, కామరూపాయ నమః, వజ్రనఖాయ నమః, విజయేంద్రాయ నమః, సీతాశోక నివారణాయ నమః, మనోజవాయ నమః, మారుతాత్మజాయ నమః, చామీకరదేహాయ నమః, శ్రీరామతురంగాయ నమః. ఈ 12 నామాలు చేసుకుని హనుమకి నైవేద్యం పెట్టుకుని పాలు బెల్లము పటికి బెల్లము బెల్లం ముక్కు మీ ఓపిక. ఇవి చెప్పాను కదా ప్రసాదాలు, శనగలని అప్పాలని కొబ్బరికాయ కొట్టుకొని ఏవి ఓపిక లేని వాళ్ళు ఈ 12 నామాలు చదువుకుని ఒక అగరవత్తు వెలిగించుకుని కూడా దండం పెట్టుకోవచ్చు. అటువంటిది చక్కగా ఈ హనుమద్వ్రతం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా కానివ్వండి 108 హనుమ గుడికి వెళ్ళి చక్కగా 108 ప్రదక్షిణాలు చేస్తే ఇంకా విశేషం అండి. ఆ 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడండి 108 పూలు కానీ 108 వక్కలు కానీ 108 అక్షింతలు కానీ తీసుకుని లెక్క పెట్టుకోవాలి. మిరియాలు పెడతారు కొంతమంది, మిరియాలు పెట్టకూడదండి. మిరియాలు పెట్టుకుంటే కోపం ఉగ్రరూపం వస్తుంది స్వామికి. అందుకని మిరియాలతో ఎప్పుడూ కూడా మనం ప్రదక్షిణాలు చేయడానికి లెక్కకి తీసుకోకూడదు. వక్కలు పెట్టుకోండి. పూలు గాలికి ఎగిరిపోతాయి అనుకుంటారనుకో, వక్కలు పెట్టుకోండి. వక్కలు పెట్టుకుని చేసుకుంటే 108 చేయటం విశేషం అండి. చేసుకోలేని వాళ్ళు 54 లేదు 27 లేదా 11 ప్రదక్షిణాలన్నా చేసి హనుమద్ దండకము, హనుమాన్ చాలీసా, హనుమది అన్నీ ఏవి మీ నోటికి వస్తే అవి, ఏది సూక్ష్మంలో వస్తే అది చదువుకుని స్వామివారి కృపకి మనందరం పాత్రులవుదాం. అందుకని ఈ స్వామివారి పూజ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా సుహర్చల సహిత దాసాంజనేయ స్వామి కృపా కటాక్షాలకి మనందరం పాత్రులవుదాం. జై హనుమాన్.